శశి చదివా సెకండ్ చాప్టర్? వెరీ గుడ్. ఓకే గైస్, లిసన్. చామ్ లిమిటెడ్ ఎవరమ్మా? కొంచెం కేర్ఫుల్గా వినాల్సిన ప్రాబ్లం గైస్. కొన్ని క్వశ్చన్స్ ఐ డోంట్ ఎగ్జాక్ట్గా 2019 ఆర్ 2020 అటెంప్ట్లో ఒకసారి జిఎస్టీ పేపర్ ఇచ్చారు, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అటువంటి పేపర్ మళ్ళీ రాలా. అంటే వాడు మంచివి ఎంత ఒక కాన్సెప్ట్ మీద ఎంత డెప్త్గా ఇవ్వాలి అన్నీ టెస్ట్ చేశాడు. లైక్ ఇది కానీ ఇంతకుముందు ఇంకోటి టోటలింగ్ నెట్ ట్యాక్స్ లయబిలిటీ ప్రాబ్లం ఒకటి ఉంది, ఇలాంటివన్నీ ఇవి ఆ టైంలోనే 5 years బ్యాకే వాడు ఒక రేంజ్ పేపర్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, చార్మ్ లిమిటెడ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అండ్ అపాయింటెడ్ మిస్టర్ హ్యాండ్సమ్ ఆఫ్ ముంబై హూ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఎక్కడ రిజిస్టర్ అయ్యారు మిస్టర్ హ్యాండ్సమ్? మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యాడు. ఎలా రిజిస్టర్? యాజ్ ఏ డెలిక్రేడియల్ ఏజెంట్గా అపాయింట్ చేశారు. బీయింగ్ ఏ డెలిక్రేడియల్ ఏజెంట్ అగ్రీ టు రైజ్ ఇన్వాయిస్ ఇన్ హీజ్ ఓన్ నేమ్. డెలిక్రేడియల్ ఏజెంట్ ఎలా ఇస్తున్నాడు ఇన్వాయిస్? ఓన్ నేమ్. ఎప్పుడైతే ఏజెంటు ఓన్ నేమ్ ఇస్తాడో మనకేం అప్లై అవుద్ది? అప్పుడు పారా 3 అప్లై అవుద్ది. ఓన్ నేమ్ ఇస్తే పారా 3 అంటే వాడు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అని ఓన్ నేమ్ మీద ఇస్తే. అంటే ఇప్పుడు ఎలా? ప్రిన్సిపల్, ఏజెంటు అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఎవరు? కస్టమర్. ప్రిన్సిపల్, ఏజెంట్, కస్టమర్. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఎవరు? చార్మ్ లిమిటెడ్. ఏజెంట్ ఎవరు? డెలిక్రేడియల్ ఏజెంట్ హ్యాండ్సమ్ లిమిటెడ్. కస్టమర్ ఉన్నారు. ఓకే, ఇలా మీరు థింక్ చేయండి. చార్మ్ లిమిటెడ్ మధ్యలో హ్యాండ్సమ్ లిమిటెడ్, అంటే హ్యాండ్సమ్ లిమిటెడ్ అని డెలిక్రేడియల్ ఏజెంట్ కస్టమర్స్కి ఫైనల్గా సేల్ చేస్తున్నారు. ఆల్సో అగ్రీడ్ ఫర్ రిలేజేషన్ ఆఫ్ పేమెంట్ ఫ్రమ్ ద కస్టమర్ టు ద చార్మ్ లిమిటెడ్. డెలిక్రేడియల్ ఏజెంట్ ఏం ప్రామిస్ చేశాడు? ఆన్ బిహాఫ్ ఆఫ్ చార్మ్ లిమిటెడ్ సేల్ చేస్తాడు. అండ్ ఆల్సో హీ ప్రామిస్ దట్ కలెక్షన్ గురించి కూడా మేము టేక్ కేర్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ద పేమెంట్ ఫ్రమ్ ద కస్టమర్ ఆన్ టైమ్, he extend the short term transaction based loans to them and charge interest. సో ఈ డెలిక్రేడియల్ ఏజెంట్ ఏంటి? ఆన్ బిహాఫ్ ఆఫ్ చార్మ్ లిమిటెడ్ సేల్ చేయడమే కాకుండా వాళ్ళకి షార్ట్ టర్మ్ లోన్స్ ఇచ్చి ఏం ఛార్జ్ చేస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. మిస్టర్ హ్యాండ్సమ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మార్చ్ మంత్లో హ్యాండ్సమ్ ఈ ట్రాన్సాక్షన్స్ ప్రొవైడ్ చేశాడు. అండ్ అప్లికబుల్ జిఎస్టీ రేటు 18%, 9%. Calculate the gross liability and eligible ITC and finally net tax liability అడగలేదు. కంప్యూట్ ద గ్రాస్ జిఎస్టీ లైబిలిటీ అని అడిగాడు. అంటే నేను మీద ఏదైనా ఫైన్ చేయవచ్చు. అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్టెప్ 1, స్టెప్ 2, మళ్ళీ నెట్ ట్యాక్స్ లైబిలిటీ 3 కంప్యూట్ చేద్దాం. ఆర్ యు రెడీ గైస్? అవుట్వర్డ్ సప్లైస్ ఇచ్చాడు కదా. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇవన్నీ కూడా చార్మ్ లిమిటెడ్ కాదు, ఎవరు? హ్యాండ్సమ్ డెలిక్రేడియల్ ఏజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నాం. డెలిక్రేడియల్ ఏజెంట్ చేసిన అవుట్వర్డ్ సప్లైస్ ఏంటి? గూడ్స్ సోల్డ్ బై మిస్టర్ హ్యాండ్సమ్ ఇన్ హీస్ DCA కెపాసిటీ. అతను గూడ్స్ సేల్ చేశాడు. ఎంతకు సేల్ చేశారు? 2,80,000. ఇతను ఒక సపరేట్ పర్సన్ కాబట్టి దాని మీద ఏం అప్లై అవుద్ది? జిఎస్టీ అప్లై అవుద్ది. అండ్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఏం ఛార్జ్ చేశారు గైస్? ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు. గుర్తుందా మీకు? కావాలంటే ఒకసారి డెలిక్రేడియల్ ఏజెంట్లో మనం చెప్పిందంతా మీకు గుర్తుంటే పారా 3 కవర్ అయితే ఏదైతే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారో ఇంట్రెస్ట్ అనేది వాల్యూలో ఏం చేయాలి? మనం ఇంక్లూడ్ చేయాలి. లేదు వాడు పారా 3లో ఏజెంట్ కాకపోతే ఇంట్రెస్ట్ ఈజ్ ఎగ్జంప్టెడ్. ఓకే, సో అదంతా నేను ఇప్పుడు చెప్పను, అది ఆల్మోస్ట్ 1.5 hour డిస్కస్ చేస్తాం. బట్ పారా 3 అప్లై అయితే ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అప్లై అవుద్ది. పారా 3 అప్లై కాకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్ అవుద్ది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎగ్జంప్టెడ్. సో ఈ 20,000 ఇంట్రెస్ట్ మనకు వాల్యూలో ఏమవుద్ది గైస్? ఇంక్లూడ్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్, కమిషన్ బిల్ రైజ్డ్ ఆన్ ద చార్మ్ లిమిటెడ్. ఇతను ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు? ఇప్పుడు చార్మ్ లిమిటెడ్కి కమిషన్ ఏజెంట్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే కమిషన్ ఇవ్వాలి కదా వాడు. సో ఇది కూడా అవుట్పుట్ సర్వీస్ కదా. సో అవుట్వర్డ్ సప్లైస్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 3. ఈ 3 అవుట్వర్డ్ సప్లైస్ మీద మనం జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్వర్డ్ సప్లైస్, ఇన్పుట్ సర్వీసెస్.
interstate supply of goods received from Charm Limited being a DCA, no consideration was paid. ఇప్పుడు మీరు చూస్తే ప్రిన్సిపల్ నుంచి గూడ్స్ ఏజెంట్ డెలిక్రేడియల్ ఏజెంట్ గూడ్స్ వచ్చాయి, కన్సిడరేషన్ ఏం తీసుకోలేదు. కన్సిడరేషన్ ఏం తీసుకోకపోయినా షెడ్యూల్ 3 ప్రకారం అది సప్లై కదా. షెడ్యూల్ 1 పారా 3 ప్రకారం అది సప్లై అవుద్ది కదా. షెడ్యూల్ 1 పారా 3 ప్రకారం అది సప్లై అవుద్ది. ఇంతకుముందు కూడా షెడ్యూల్ 3 అన్నా నేను, పారా 3 షెడ్యూల్ 1 అని అన్నానా? ఓకే, షెడ్యూల్ 1 పారా 3 ప్రకారం అది ఏమవుద్ది, మనకి సప్లై అవుద్ది. అండ్ కన్సిడరేషన్ లేకపోయినా సప్లై అవుద్ది కాబట్టి అందుకని వాళ్ళు ఏమి ఇచ్చారు, మనకి వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ సర్వీస్ కాబట్టి దీనికి వాల్యూ ఎంత అవుద్ది, 2 lakhs. అండ్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఇన్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ చారమ్ లిమిటెడ్. అంటే ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్ ఏం తీసుకున్నాడు, ఇప్పుడు గూడ్స్ కాదు, ఏంటి సర్వీసెస్ తీసుకున్నారు. కన్సిడరేషన్ ఏమైనా పే చేశారా, లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి పే చేశారు. ఇలాంటి సర్వీస్ ఎంత ఛార్జ్ చేస్తారు, యూజువల్గా 75,000 ఇలాంటి సర్వీసెస్కి మనీ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు పాయింట్ చూస్తే మీరు పారా 3 అప్లై చేస్తే సప్లై ఆఫ్ గూడ్స్ బిట్వీన్ ద ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ అని చెప్తారు, కానీ సప్లై ఆఫ్ సర్వీసెస్కి పారా 3 షెడ్యూల్ 1 అప్లై కాదుగా. మీరు చూస్తే క్లీన్గా చూస్తే దేనికి అప్లై అవుతుంది, ఓన్లీ గూడ్స్కి అప్లై అవుద్ది, కానీ దేనికి అప్లై కాదు, సర్వీసెస్కి అప్లై కాదు. సర్వీసెస్కి షెడ్యూల్ 1 అప్లై కాదు, షెడ్యూల్ 1 అప్లై కాదు, షెడ్యూల్ 1 పారా 3 అప్లై కాదు. షెడ్యూల్ 1 పారా 3 అప్లై కాకపోతే కన్సిడరేషన్ లేకపోతే ఏముండదు, జిఎస్టీ ఉండదు. అండర్స్టూడ్? ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేద్దాం మనం, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. Output tax liability. Step number 1. CGST, SGST, IGST. చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, గూడ్స్ ఏ సప్లై అమ్మా, ఇంట్రెస్టెడ్ కదా ఇది, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాలి కదా మనకి. ఎస్, సప్లై ఆఫ్ goods by DCA including interest. Including what guys, interest. 3 lakhs అవుతుంది కదా మనకి. 3 lakhs into 9% comma 9%, how much? 27,000 CGST, 27,000 SGST. సెకండ్, కమిషన్. ఇంట్రెస్టెడ్ కదమ్మా కమిషన్. ఎంత కమిషన్ తీసుకున్నాం మనం, సర్వీస్ ఏజెన్సీ సర్వీస్ 30,000 ఇంటూ 18%, 5,000. ఎంత గైస్, 27,000, 5,400 అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. నెక్స్ట్ స్టెప్ 2, ఇన్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. రెండే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్ కదా ఇది, మనం ఎంత వాల్యూ ఎంత, 2 lakhs. Interstate purchases, interstate inward supply, para 3, 2 lakhs into 18%, how much, 36,000. Second one, GST ఏం లేదు కదా, no consideration, 36,000. గైస్ అండర్స్టూడ్ ఎవ్రీవన్? నెట్ ట్యాక్స్ లయబిలిటీ ఏం అడగలేదులేండి, మనం చేయట్లేదు నెట్ ట్యాక్స్ లయబిలిటీ. గైస్ అండర్స్టూడ్? వాడు ఓన్లీ ఏమడిగాడు,
టోటల్ గ్రాస్ జిఎస్టీ లయబిలిటీ అంటే నెట్ ట్యాక్స్ లయబిలిటీ అడిగారంటే స్టెప్ 3 చేస్తాం, అడగలేదు. రెడీ గైస్, నెక్స్ట్ చూద్దామా? ప్రాబ్లం నెంబర్ 59. జినో ఎంటర్ప్రైజెస్ ఏదమ్మా? Gino Enterprises, a partnership firm, is regular taxable person registered in Guwahati, Assam, and is engaged in supply of air conditioners and its accessories as well as air conditioner repair service. Details of these various activities in the month of October as follows. October month lo ivanni different details unnai. Number 1, intrastate supply of air conditioners. Intrastate supply of air conditioner to customers in Assam. Intrastate supplies అస్సాంలో ఉన్న వాళ్ళకి ఎయిర్ కండిషన్ సప్లై చేస్తున్నారు. ఫ్రైట్ ఈజ్ సపరేట్లీ ఛార్జ్డ్ ఇన్ ద ఇన్వాయిస్. ఫ్రైట్ సపరేట్గా ఛార్జ్ చేసిన గైస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కాంపోజిట్ సప్లైస్ అవుతాయి కదా. వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ ఫ్రైట్ ఛార్జ్ అనేది ఏమవుద్ది మనకి? కాంపోజిట్ సప్లై. ఇదేమవుద్ది మనకి? గూడ్స్ అనేది ప్రిన్సిపల్ సప్లై అయితే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏమవుద్ది మనకి? యాన్సిలరీ సప్లై అవుతుంది. వాల్యూలో ఇంక్లూడ్ గూడ్స్కి ఏ రేట్ అప్లై అవుద్దో సర్వీసెస్ కూడా అదే రేట్ అప్లై అవుతుంది కదా గైస్. నెక్స్ట్ ఇది ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ రిపేర్ సర్వీసెస్ వేరిన్ అపార్ట్ ఫ్రమ్ ద ఛార్జింగ్ సర్వీస్ కాస్ట్ ఆఫ్ పార్ట్స్ spares provided to the customer is also charged and consideration for the same separately mentioned in the invoice. మనం రిపేర్ సర్వీసెస్ చేసాం. రిపేర్ సర్వీసెస్లో పార్ట్గా ఏం వాడాం మనం? కొన్ని పార్ట్స్ కూడా యూజ్ చేసాం. సో రిపేర్ సర్వీస్ అనేది సర్వీస్. మీకు గుర్తుందా? కార్ రిపేర్స్ గురించి ఒక క్లారిఫికేషన్ చదివాం మనం. కార్ రిపేర్ గురించి ఏదైతే క్లారిఫికేషన్ చదివామో అదే క్లారిఫికేషన్ ఇక్కడ తీసుకుందాం. బట్ ఇక్కడ కార్ రిపేర్ కాదు, ఏంటది? ఏసీ రిపేర్. సో ఏసీ రిపేర్ కాబట్టి బిల్లులో సపరేట్గా ఉంది కాబట్టి, అంటే సపరేట్గా అంటే సర్వీసెస్కి సపరేట్ అమౌంట్ ఉంది, పార్ట్స్కి సపరేట్ అమౌంట్ ఉంది కాబట్టి సర్వీసెస్కి సర్వీస్ రేట్ అప్లై చేయండి, పార్ట్స్కి పార్ట్స్ రేట్ అప్లై చేయండి. రెండింటిని కంబైన్ చేయాల్సిన అవసరం లేదు. దేని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం? ఇది కార్ సర్వీసింగ్ సర్వీస్ ఏదైతే ఉందో అలాగే ఏసీ సర్వీసింగ్ అదే మోడల్ తీసుకున్నాం. ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ దేర్ సేల్, to clear the stock of old models of air conditioner, Gino Enterprises made combo offer to the customers, where if customer purchase an air conditioner along with the stabilizer, therein is offered combo price of 20,000 as they purchase separately during the October. As they purchase separately మామూలుగా ఉంటే 30,000 అయ్యారు గైస్. combo price ఎంత ఉంది? 30,000. 20,000కే ఇస్తున్నారు. ఎలా సేల్ చేశారు? Gino Enterprise has made అక్టోబర్లో ఎన్ని సేల్స్ చేశారమ్మా? 10 నెంబర్స్ ఆఫ్ సచ్ కోంబో ప్రొడక్ట్స్. ఇది మిక్స్డ్ సప్లై కదా గైస్. ఇది ఏ సప్లై అవుతుంది? ఇది మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లై అన్నప్పుడు ఎంత? హైయెస్ట్ రేట్ అప్లై చేయాలి కదా. గివ్ మీ రెస్పాన్స్ గైస్. అంటే పర్చేజ్డ్ బిజినెస్ క్లాస్ ఎయిర్ టికెట్స్ ఫర్ ఇంట్రా స్టేట్ ట్రావెల్ ఫ్రమ్ గౌహతి ఎయిర్పోర్ట్ అస్సాం టు దుబాయ్ Dhirubhai Airport, Assam, for the executive employees relating to business of concern. Basic fare 40,000 and airlines charge 2.5% CGST and HGST each on basic fare in the same is applicable. Exempted or taxable? Exempted. Not exempted guys, taxable. మీరు అస్సాం చూసారు కానీ ఎకానమీ క్లాస్ అయితేనే ఎగ్జామ్టెడ్, బిజినెస్ క్లాస్ అయితే ఏమవుద్ది మనకి? ట్యాక్సబుల్. ఇది ఇన్పుట్ సర్వీస్ కదా. ఇది మిగతా అన్ని సేల్స్ చూసాం. 4th పాయింట్ ఏంటి? ఇన్పుట్ సర్వీస్. ఆల్ ద ఫిగర్స్ మెన్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యూ ఇన్వాయిసెస్ రిలేటింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్. ఇన్వాయిస్ ఆఫ్ ఐటీస్ ఆఫ్ CGST 20,000, HGST 20,000, IGST 80,000 వాజ్ నాట్ టేకెన్ ఎర్లియర్. ఇంతకుముందు తీసుకోలేదు. జినో ఎంటర్ప్రైజ్ నౌ వాంట్ టు అవైల్ ద క్రెడిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఇన్వాయిస్ ఇన్ ద కరెంట్ మంత్. ఇంతకుముందు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ మంత్లో ఉన్నాం మనం? అక్టోబర్లోనే ఉన్నాం కాబట్టి వి అజ్యూమ్ దట్ ఇంకా యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయలేదని ఆ క్రెడిట్స్ అని మనం తీసుకోవచ్చు. అండ్ ట్యాక్స్ రేట్స్ చెప్పారు. ఏసీకి ట్యాక్స్ రేట్ ఎంత చెప్పారు? 12%, సర్వీసింగ్కి 18%, స్టెబిలైజర్కి 18%, ఫ్రైట్కి ఎంత? 12%. కంప్యూట్ మినిమం GST పేబుల్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్.
అంటే ఫైనల్గా మీరు క్యాష్లు ఎంత పే చేయాలని అడుగుతున్నారు. చేద్దామా గైస్ ప్రాబ్లం? ఫ్యూ అడ్జస్ట్మెంట్సే కదా ఇక్కడ మనకి. ఎస్, స్టెప్ నెంబర్ 1. ఏంటి స్టెప్ నెంబర్ 1? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఫస్ట్ సప్లై ఏంటమ్మా? ఇంట్రాస్టేట్ సప్లై కదా గైస్. ఎంత ఇంట్రాస్టేట్ సప్లై? 2 lakh, 4 lakhs ప్లస్ 1 lakh కూడా యాడ్ చేయాలి కదా మనం, ఫ్రైట్ కూడా 5 lakhs ఇంటూ గూడ్స్కి రేట్ ఎంత? మనం ఏం సప్లై చేసాం? ఏసీస్ కదా. ఎంత ఏసీస్కి రేట్స్? 12%గా 6 + 6 6%. హౌ మచ్? 30,000 CGST, 30,000 HGST. ఇంట్రాస్టేట్. నెక్స్ట్ ఈ రెండు కూడా సపరేట్గా చూడాలి కదా. వాల్యూ ఆఫ్ రిపేర్స్. ఇంట్రాస్టేట్ రిపేర్స్ ఎంత? రిపేర్స్కి ఎంత ఛార్జ్ చేస్తారు? 3 lakhs ఇంటూ 9%, 9%. హౌ మచ్? 27,000. నెక్స్ట్ ఇంట్రాస్టేట్ తర్వాత నెక్స్ట్ రిపేర్ తర్వాత పార్ట్స్. ఇంట్రాస్టేట్ పార్ట్స్కి సపరేట్ రేట్ కదా గైస్. పార్ట్స్కి ఎంత రేట్ ఉంది? 6%. 50,000 ఇంటూ 6%, 6%. హౌ మచ్? నెక్స్ట్ ఇంటర్స్టేట్ సప్లై కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఇంటర్స్టేట్ మనం ఏసీ సప్లై చేసాం. ఎన్ని మొత్తం కోంబో ఆఫర్ కింద ఎంతకు సప్లై చేసాం? 20,000కి. ఎన్ని సేల్ చేసాం మనం? 20,000 ఇంటూ 10 ఇంటూ అది ఇంటర్స్టేట్ కదా. ఇంటర్స్టేట్ అయినప్పుడు మనం మిక్స్డ్ సప్లై అయినప్పుడు హైయెస్ట్ రేట్ అప్లై చేయాలి. వాళ్ళు హైయెస్ట్ రేట్ ఏంటి మనకి అబ్జర్వ్ చేస్తే స్టెబిలైజర్కి 18%, ఏసీకి 12%. హైయెస్ట్ రేట్ ఎంత? 18% ఇంటూ 18% మిక్స్డ్ సప్లై. హౌ మచ్? 36,000 IGST. ఇంకేం లేవు కదా అవుట్పుట్ ట్యాక్స్ మనకు సంబంధించినవి? ఐ హోప్ సో. నెక్స్ట్ 30,000, 27,000, 30,000. హౌ మచ్? 60. Here 36,000. Step number 1. Next step number 2. Step number 2 ఏంటి guys? Input tax credit. ఐటీసీ టేకిన్ ఇయర్లో తీసుకోవచ్చు. కొంత ఐటీసీ వాడే ఇచ్చాడుగా ప్రాబ్లంలో. ఎంత ఐటీసీ తీసుకోవచ్చు అని చెప్పాడు. వాడు బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,000, 20,000, 20,000, 80,000. లాస్ట్ ఇయర్లో తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుందాం. అండ్ ఒకటి కొన్నాం మనం, ఎయిర్ టికెట్. అది కూడా మనం ఇంట్రాస్టేటా గైస్? వాడే ఇచ్చాడు ప్రాబ్లంలో. ఏమిచ్చాడు వాడు? ఇంట్రాస్టేట్. 40,000. ఎయిర్ ట్రావెల్ 40,000 ఇంటూ 2.5%, 2.5%. హౌ మచ్? ఇంకేదన్నా ఉన్నాయా ఇన్పుట్ సర్వీసెస్ గైస్? నో.
నెక్స్ట్ స్టెప్ 3, నెట్ ట్యాక్స్, సిజిఎస్టి, ఎస్జిఎస్టి అండ్ ఐజిఎస్టి. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ 60,000, 36,000. ఫస్ట్ ఏమి యూజ్ చేయాలి? ఐటీసీ ఆఫ్ ఐజిఎస్టి. ఐటీసీ ఆఫ్ ఐజిఎస్టి 36,000. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? ఈక్వల్గా ఇచ్చేద్దామా? ఎంత? 44,000, 21,000, 22,000, 22,000 ఈక్వల్గా సిజిఎస్టి హెచ్జిఎస్టికి ఇచ్చేద్దాం. మైనస్ ఐటీసీ ఆఫ్ సిజిఎస్టి 21,000, ఐటీసీ ఆఫ్ హెచ్జిఎస్టి 21,000. ఎంత? 17,000. ఓకేనా? సింపులే కదా గైస్ ప్రాబ్లం. డిఫైన్ డిఫికల్టీ. ఓకే, ప్రాబ్లం నెంబర్ 60. మిస్ నిత్య. ఎవరమ్మా? మిస్ నిత్య, ప్రొపరైటర్ ఆఫ్ హానెస్ట్ ఎంటర్ప్రైజెస్, రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ taxable goods and services in the state of West Bengal. Pay tax under regular scheme. It is not eligible for any threshold exemption. It provides the following information for the month of December గురించి ఇస్తున్నారు. In the month of December. So outward supplies, intra-state supply to natures, ఇది నార్మలే కదా, ఇంట్రాస్టేట్ సప్లై, నో అడ్జస్ట్మెంట్ కదా. నెక్స్ట్ ఇంట్రాస్టేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద గూడ్స్ టు ఇట్ బ్రాంచ్ ఆఫీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వాళ్ళు ఉండేది ఎక్కడున్నారు వాళ్ళు? వెస్ట్ బెంగాల్. సేమ్ స్టేట్, ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. బోత్ ప్లేసెస్ ఆర్ అండర్ సేమ్ పాన్ నెంబర్. సేమ్ పాన్ నెంబర్ అయితే డీమ్డ్ డిస్టెంట్ పర్సన్స్ కాదు కదా. సో డీమ్డ్ డిస్టెంట్ పర్సన్స్ కానప్పుడు అది ఏం కాదు? సప్లై కాదు. దాని మీద ఏముండదు? జిఎస్టీ ఉండదు. ప్రొవైడెడ్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ స్పాన్సర్షిప్ సర్వీసెస్ టు XYZ లిమిటెడ్ ఆఫ్ చెన్నై. సో మీరు చూస్తే నిత్య అనేది ఒక ప్రొపరైటరు. ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేశారు? స్పాన్సర్షిప్ సర్వీస్ XYZ లిమిటెడ్ ఆఫ్ చెన్నై. సో మీరు గుర్తుందా? సో సర్వీస్ ప్రొవైడర్ నాట్ ఏ బాడీ కార్పొరేట్, బట్ సర్వీస్ రిసిపియంట్ బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫామ్ అయితే ఎక్కడ కవర్ అవుతుంది? మనకి రివర్స్ ఛార్జ్లో కవర్ అవుతుంది కదా. సో రివర్స్ ఛార్జ్లో కవర్ అయితే, ఇది మన అవుట్పుట్ సప్లైయే, రివర్స్ ఛార్జ్లో కవర్ అయితే రిసిపియంట్ కట్టుకుంటాడు. ఎవరు రిసిపియంట్? ఎవరు? XYZ లిమిటెడ్ ఆఫ్ చెన్నై ట్యాక్స్ పే చేసుకుంటాడు. మనం పే చేయాల్సిన అవసరం లేదు కదా. ఇది అవుట్పుట్ సర్వీసే కానీ మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. రివర్స్ ఛార్జ్లో రిసిపియంట్ పే చేసుకుంటాడు. కాబట్టి మన అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో దీన్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ అ ఫ్యూచర్ సప్లై ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ అ ఫ్యూచర్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, అడ్వాన్స్ తీసుకున్నాం, దాన్ని ట్యాక్స్ పే చేయాలా లేదా? ఎస్. టైమ్ ఆఫ్ సప్లైలో సర్వీసెస్కి అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటే ట్యాక్స్ పే చేయాలి. గూడ్స్కి అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు? ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. హోప్ యు ఆర్ రిమెంబర్. ఓకే, కాబట్టి దీని మీద కూడా మనం ఏం చేయాలి? టైమ్ ఆఫ్ సప్లై అంటే డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్, కాబట్టి ముందు అడ్వాన్స్ వచ్చింది కాబట్టి అడ్వాన్స్ మీద ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇన్వార్డ్ సప్లై, పర్చేజ్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పర్సన్, ఇది నార్మల్. ఇన్వార్డ్ సప్లైస్ అన్నీ ఏంటమ్మా? ఇంట్రాస్టేట్. అవైల్ ఏ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఫర్ రిపేర్ ఆఫ్ ద ఆఫీస్ బిల్డింగ్. అమౌంట్ ఆఫ్ ద రిపేర్స్ వర్ డెబిటెడ్ ఇన్ ప్లాన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. గుర్తుందా? మేము బ్లాక్డ్ క్రెడిట్లో మనం డిస్కస్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఏమన్నా, వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ రిలేటింగ్ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ అయితే మనకు ఐటీసీ రాదు. కన్స్ట్రక్షన్ సర్వీస్ కాదు కదా ఇది. ఏంటిది? రిపేర్ సర్వీస్. అండ్ మోర్ ఎవర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేశారు కాబట్టి ఈ సర్వీస్కి మనకి ఏమొస్తుంది? దీని మీద ట్యాక్స్ ఏమైనా పే చేసినా ఐటీసీ వస్తుంది.
గాట్ ఇట్ ఎవ్రీవన్? ఎస్. గుర్తుందా మీకు? నోట్ పాయింట్లో కూడా రాయించాను. ఇఫ్ ఇట్ ఈస్ డెబిటెడ్ ఇన్ P&L అకౌంట్, క్రెడిట్ ఈజ్ అవైలబుల్ అని. అవైల్ లీగల్ సర్వీస్ ఫ్రమ్ అడ్వకేట్ టు రిప్రజెంట్ ద కేస్. ఆబ్వియస్లీ లీగల్ సర్వీస్ మీద కూడా మనం ట్యాక్స్ పే చేయాలి. ఇది ఎక్కడ కవర్ అవుతుంది మనకి? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుద్ది. అండ్ గూడ్స్కి రేట్ చెప్పారు, అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్కి రేట్ చెప్పారు. అండ్ ఐ విల్ కంప్యూట్ ద నెట్ ట్యాక్స్ పేయబుల్. కంప్యూట్ ద నెట్ ట్యాక్స్ పేయబుల్. గైస్ అండర్స్టూడ్? అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే చేద్దామా? ప్రాబ్లం చేయాలా? అవసరం లేదా? చేద్దామా? సరే, ఒక 2 minutes చేద్దాంలేండి. కొంతమంది ఆల్రెడీ ఇటు తిక్కులు చూస్తున్నారు. స్టెప్ నెంబర్ 1 అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. సో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ CGST, SGST, IGST. ఫస్ట్ పాయింట్ చూడండి. నార్మల్ ఇంట్రాస్టేట్ సప్లై కదా అది. ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్. ఎంత ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ వాల్యూ ఎంత? 7 lakhs ఇంటూ 2.5%, 2.5%, అంతేనా? ఎంత? 17,500. నెక్స్ట్ సెకండ్ ఏంటి? ఇంట్రాస్టేట్ కాక నెక్స్ట్ పాయింట్ ఏంటి? బ్రాంచ్. తర్వాత మనకి సేమ్ స్టేట్గా దీని మీద ట్యాక్సే ఉండదు కదా గైస్ మనకి. విత్ ఇన్ ద సేమ్ స్టేట్. ఇది స్పాన్సర్షిప్ సర్వీస్, దీని మీద కూడా ట్యాక్స్ ఉండదు కదా, ఎందుకంటే రిసిపియెంట్ ట్యాక్స్లో కవర్ అవుతుంది. అడ్వాన్స్ ఫర్ వాట్ గైస్? సర్వీసెస్. హౌ మచ్? 40,000. 40,000 ఇంటూ ఎంత పర్సంటేజ్? 9%, 9%. హౌ మచ్? 3,000 టోటల్. 21,100, 21,100. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి ప్రాబ్లం చూడండి. సెకండ్ అడ్జస్ట్మెంట్ దేని గురించి అడిగారు? చాప్టర్ 2 నుంచి అడిగారు. థర్డ్ అడ్జస్ట్మెంట్ చాప్టర్ 3, ఏది? రివర్స్ ఛార్జ్లో కవర్ అవ్వడం. అండ్ ఫోర్త్ అడ్జస్ట్మెంట్ టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ స్టెప్ 2. గైస్ మీరు చేయొచ్చు గైస్ అవన్నీ. నార్మల్ సేమ్ అడ్జస్ట్మెంట్స్ అని చాలాసార్లు చేసాం కదా. ఇక్కడ కొత్తగా అడ్జస్ట్మెంట్ ఒకటి వచ్చింది. ఏంటది? వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఒకటే కదా. ఇన్పుట్ ట్యాక్స్ రేట్లు కొత్త అడ్జస్ట్మెంట్, లీగల్ సర్వీస్, ఇవన్నీ చాలాసార్లు చేసాం. రివర్స్ ఛార్జ్ అనగానే రెడీగా ఉంటాడు లీగల్ సర్వీస్ ఒకటి. అంటే అంతే కదా గైస్ చాలా వంటలు. ఇది ఒక్కటే మనం కొత్త అడ్జస్ట్మెంట్. ఇంకోటి కొత్త అడ్జస్ట్మెంట్, ఇది కూడా కొత్త అడ్జస్ట్మెంటే గైస్. ఏది? మనం స్పాన్సర్షిప్ ఇంతవరకు రివర్స్ ఛార్జ్ సర్వీసెస్ రిసీవ్ చేయడం గురించి మనం డిస్కస్ చేసాం. ఈ ప్రాబ్లంలో కొత్తగా నేర్చుకుంది ఏంటి? మనం రివర్స్ ఛార్జ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనం రివర్స్ ఛార్జ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎవరు ట్యాక్స్ పే చేయాలి? రిసిపియెంట్ పే చేసుకుంటాడు. కాబట్టి మనం అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో దాన్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ ఫార్మేట్ చెప్పినప్పుడు చెప్పాను కదా నా పాయింట్. సో అంటే ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద మనం ట్యాక్స్ పే చేయలేదు, లేదా రివర్స్ ఛార్జ్ సప్లైస్ మీద ట్యాక్స్ పే చేయలేదు, అసలు సప్లై కాకపోయినా ఏం చేయలేదు? ట్యాక్స్ పే చేయాలి. ఈ 3 సిచ్యువేషన్లోనే మనం ట్యాక్స్ పే మేజర్గా. నాట్ ఏ సప్లై, ఎగ్జామ్టెడ్, ఆర్ మీ రివర్స్ ఛార్జ్ సప్లై అయితే రిసిపియెంట్ ట్యాక్స్ కట్టుంటారని చెప్పాను. సో ఇది అది అప్పుడు వచ్చింది, కానీ ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కడ రాలేదు. ఇక్కడ ఆ పాయింట్ వచ్చింది గైస్. హోప్ యూ ఆర్ అండర్స్టూడ్ ఎవ్రీవన్. ఇక్కడ చూడండి ఐటీసీలో కూడా
మనం గూడ్స్ పర్చేజ్ చేసి దాన్ని క్రెడిట్ తీసుకున్నాం, వర్క్స్ కంట్రా సర్వీస్ తీసుకున్నాం, లీగల్ సర్వీస్ కూడా క్రెడిట్ తీసుకున్నాం. ఓకే, ప్రాబ్లం నెంబర్ 61. ప్రాబ్లం నెంబర్ 61. MLM Private Limited, MLM Private Limited, a registered person in Udaipur, Rajasthan, engaged in various lines of business. వాడొక బిజినెస్ కాదు, various lines of business, provided the following details regarding the transactions undertaken in the month of March. They are given everything this information in the month of March. Number 1, outward transactions చెప్తున్నాడు. Advance received for Mr. Gokul for business support services to be provided in April. Now we are in March. ఏప్రిల్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను, అడ్వాన్స్ తీసుకున్నాం. ఇప్పుడే చెప్పాను కదా, సర్వీసెస్కి అడ్వాన్స్ తీసుకుంటే అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడే ట్యాక్స్ పే చేయాలి, యాక్చువల్ ప్రొవైడ్ చేసినప్పుడు కాదు. ప్రొవైడింగ్ ఏ కమిషనింగ్ సర్వీసెస్ అండర్ ప్యూర్ లేబర్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏ బిల్డర్స్ ఆఫ్ జైపూర్, రాజస్థాన్ ఫర్ మల్టీ స్టోరేజ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. మనం ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం? మనం మల్టీ స్టోరేజ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి మనం ప్యూర్ లేబర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు గుర్తుందా, ప్యూర్ లేబర్ సర్వీస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ అయితే ఎగ్జామ్టెడ్, బట్ మల్టీ స్టోరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి ఎగ్జామ్షన్ లేదు కదా కన్స్ట్రక్షన్ సర్వీస్లో. ఏమవుతుంది ఇది మనకి? ఇది కూడా ట్యాక్సబుల్. నెక్స్ట్, స్టాక్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ కన్సిడరేషన్ టు ఇట్స్ బ్రాంచ్ ఆఫీస్ ఇన్ జోధాపూర్, రాజస్థాన్, బ్రాంచ్ ఆఫ్ సేమ్ జిఎస్టీ అని. ఇప్పుడే చెప్పాను, సేమ్ జిఎస్టీ అని అయితే మనకు అది సప్లై కాదు, ఎందుకంటే 2 జిఎస్టీ అని ఉంటేనే అప్పుడు ఏమవుద్ది, 2 డిస్టెంట్ పర్సన్స్ అవుతారు, వాళ్ళ మధ్య కన్సిడరేషన్ లేకపోయినా సప్లై అవుద్ది. నెక్స్ట్, ఇంట్రాస్టేట్ అవుట్వార్డ్ సేల్స్ టు వేరియస్ అన్రిలేటెడ్ పర్సన్. మార్కెట్ వాల్యూతో మనకు సంబంధం లేదు, మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ట్రాన్సాక్షన్ వాల్యూ. ట్రాన్సాక్షన్ వాల్యూ మీద మనం ట్యాక్స్ పే చేస్తాం. ప్రొవైడింగ్ వేర్ హౌస్ సర్వీసెస్, కిడ్నీ బీన్స్, రెడ్ లెటెన్స్ అండ్ అదర్ సర్వీసెస్. వేర్ హౌస్ సర్వీసెస్ రిలేటింగ్ టు పల్స్ కదా ఇవి. పల్స్కి మీరు వేర్ హౌస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్. గుర్తుందో లేదు వేరియస్? ఓకేనా గైస్? ఇవన్నీ ఏ సర్వీసెస్ మనకి? అవుట్పుట్ సర్వీసెస్. అవుట్పుట్ సర్వీస్లో ట్రాన్సాక్షన్ 1, 2, 3, 4 అర్థమయ్యా? 5th పాయింట్ ఏంటి? ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, ఇన్వార్డ్ సప్లైస్. రిసీవ్డ్ ఏ కార్ రెంటల్ సర్వీసెస్ ఫ్రమ్ Charm Private Limited, an unregistered company under Udaipur, engaged in car renting service. MLM Private Limited paid rent on a monthly basis. Cost of fuel also includes. ఎంత percentage? 1,20,000. మనం అంటే రివర్స్ ఛార్జ్ కింద మనం ట్యాక్స్ పే చేయాలి కదా, బికాస్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరంటున్నారు? అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి మనం రివర్స్ ఛార్జ్ కింద మనమే ట్యాక్స్ పే చేయాలి. క్రెడిట్ వస్తుందా రాదంటే క్రెడిట్, ఎస్ క్రెడిట్ వస్తుంది. ఎందుకు క్రెడిట్ వస్తుంది అంటే కాదు, నార్మల్గా కార్ రెంట్కి తీసుకుంటే సర్వీస్ రాదు. కార్ రెంటింగ్ సర్వీస్ బ్లాక్డ్ క్రెడిట్లో ఉంది కదా, కార్ రెంటింగ్ సర్వీస్ క్రెడిట్ రాదు. కానీ ఇక్కడ వీడు ఏ బిజినెస్ చేస్తున్నట్టు వేరియస్ లైన్స్ ఆఫ్ బిజినెస్ అన్నాడు, ఒక పర్టికులర్ బిజినెస్ ఏం కాదు. అంటే వాడు ఏ బిజినెస్లో ఉన్నట్టు ఇండైరెక్ట్గా కార్ రెంటింగ్ బిజినెస్లో కూడా ఉన్నట్టే. గైస్ అర్థమవుతుందా? మనం ఫస్ట్ రివర్స్ ఛార్జ్ కింద ట్యాక్స్ పే చేయాలని, పే చేసింది క్రెడిట్ వస్తుందా లేదంటే ఎస్, బికాజ్ ఏ బిజినెస్లో ఉన్నాడు? వేరియస్ లైన్స్ ఆఫ్ బిజినెస్లో ఉన్నాడు. కార్లు రెంట్కి తీసుకుంటే క్రెడిట్ వస్తుందా? రాదు, ఎక్సెప్ట్ మీరు సేమ్ బిజినెస్లో ఉంటే తప్పితే. ఇంట్రాస్టేట్ ఇన్వార్డ్ సప్లై ఆఫ్ వేరియస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ యూజ్ ఇన్ ద కోర్స్ ఆర్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. వేరియస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చెప్తున్నారు, ఇవన్నీ ఇన్పుట్స్ గురించి. గూడ్స్ ఆర్ సర్వీసెస్. The company paid 50,000 to Mr. Ajay, an independent director, as a sitting fee. Independent director sitting fee అంటే రివర్స్ ఛార్జ్లో కవర్ అవుతుంది కదా మనకి. ఎస్. The company made donation of 4,50,000 to local old age home, a trust not registered under GST, for setting a water cooler at a old age home with the name of the company embedded on the water cooler to express their support for their good cause. Merely guys వాళ్ళ గ్రాటిట్యూడ్తో కోసం పెట్టినప్పుడు దాని మీద ఏముండదు, ఆ డొనేషన్ మీద మనకి ఏముండదు గైస్, జిఎస్టీ అప్లై కాదు. ఆల్ ఫిగర్స్ చెప్పారు, మిగతా అన్ని కామనే కదా, మిగతా ఫిగర్స్ అన్ని. గివ్ మీ రెస్పాన్స్ గైస్. చేద్దామా ప్రాబ్లం?
ఒక్క నిమిషం గైస్. ఒక నిమిషం గైస్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ ఒక నిమిషం ఒక చిన్న పాయింట్ గురించి మనం ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలి గైస్. టిక్ చేసుకోండి, మిస్టేక్ పోవడానికి ఛాన్స్ ఉంది. కార్ రెంటల్ సర్వీస్ గురించి ఒకసారి చూడండి గైస్. కార్ రెంటల్ సర్వీస్ గురించి ప్లీజ్ వన్ మోర్ పాయింట్, కార్ రెంటల్ గురించి టిక్ చేసుకోండి గైస్. రిసీవ్డ్ కార్ రెంటల్ సర్వీసెస్ ఫ్రమ్ అ చార్మ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరమ్మా సర్వీస్ ప్రొవైడర్? ఎవరు? చార్మ్ ప్రైవేట్ లిమిటెడ్. చార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎవరు? బాడీ కార్పొరేట్. అంటే మనం రిసీవ్ చేసుకునేది కూడా ఎవరు? ప్రైవేట్ లిమిటెడ్. సో సప్లయర్ బాడీ కార్పొరేట్ అయితే కావాలంటే ఒకసారి చూడండి, రెంటింగ్ సర్వీసెస్ మన రివర్స్ ఛార్జ్లో కావాలంటే సప్లయర్ బాడీ కార్పొరేట్ అయితే, సప్లయర్ ఏమైతే గైస్? బాడీ కార్పొరేట్. ఎక్కడ కవర్ అవుద్ది సప్లయర్ బాడీ కార్పొరేట్ అయితే? మనకి సప్లయర్ ఈక్వల్ టు బాడీ కార్పొరేట్ అయితే మనకి ఎక్కడ కవర్ అవుద్ది? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుద్ది. అంటే ట్యాక్స్ ఎవరు పే చేయాలి? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఎవరు పే చేయాలమ్మా? సప్లయర్ పే చేయాలి కదా. ఎస్ఆర్ నో? గివ్ మీ రెస్పాన్స్. ఫార్వర్డ్ ఛార్జ్ అంటే సప్లయర్ బాడీ కార్పొరేట్ కాబట్టి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అప్లై అవుద్ది అండ్ ఫార్వర్డ్ ఛార్జ్లో ట్యాక్స్ పే చేయాలి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. అంటే సప్లయర్ ఎవరు? అన్రిజిస్టర్డ్ పర్సన్. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేద్దాం అనుకున్నాం కానీ సప్లయర్ ఎవరు? అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి మనకు అసలు ఏం అప్లై కాదు? జిఎస్టీ అప్లై కాదు. మెయిన్ పాయింట్, గుడ్ పాయింట్ గైస్ ఇది. ఎందుకంటే యూజువల్గా మనం రివర్స్ ఛార్జ్ అనుకున్నాం కానీ కొంచెం క్లారిటీగా చదివితే సప్లయర్ ఎవరు? బాడీ కార్పొరేట్. సప్లయర్ బాడీ కార్పొరేట్ అయితే ఫార్వర్డ్ ఛార్జ్. కానీ సప్లయర్ ట్యాక్స్ పే చేద్దామంటే సప్లయర్ ఎవరు? అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకు క్రెడిట్ వస్తుంది అనే కాన్సెప్ట్ కూడా మనకి అరైజ్ కాదు. హోప్ యు ఆర్ అండర్స్టూడ్. గివ్ మీ రెస్పాన్స్. స్టెప్ నెంబర్ 1 ఏంటి? స్టెప్ నెంబర్ 1 ఏం క్యాలిక్యులేట్ చేస్తాం మనం? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. 1 by 1 చెప్పండి గైస్. అడ్వాన్స్ రిసీవ్డ్. ఇంట్రాస్టేట్ అనా ఇంటర్స్టేట్? అది ఇంట్రాస్టేట్ అనుకుందాం గైస్. ఇది మనకేం క్లారిటీ లేదుగా. బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ ఫ్రమ్ మిస్టర్ గోకుల్, ఏ బిజినెస్ సపోర్ట్ సర్వీస్. ఏం చెప్పాడు వాడు? ఇంట్రాస్టేట్. గోకుల్ ఎక్కడ ఉన్నాడని ఏమన్నా నోట్స్లో 4th పాయింట్ చెప్పాడా? ఆల్ ద ఇన్వార్డ్ అండ్ అవుట్వార్డ్ సప్లైస్ ఆర్ ఇంట్రాస్టేట్ ఎక్సెప్ట్ వేర్ అదర్వైజ్ స్టేటెడ్. అన్ని ఇంట్రాస్టేటెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫిక్గా చెప్తే తప్పితే మిగతా అన్ని ఏంటమ్మా? ఇంట్రాస్టేట్. ఇది మనం ఇంట్రాస్టేట్ అనుకుందాం. ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 2 lakhs. అడ్వాన్స్ వాట్? సర్వీసెస్కి ఎంత అమౌంట్ గైస్? 2 lakhs ఇంటూ 9%, 9%. సెకండ్ ప్రొవైడింగ్ కమిషన్. ఇది ఏమవుతుంది? 2 lakhs. 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 2
కమిషనింగ్ సర్వీస్. కమిషనింగ్ ఎంత తీసుకున్నామని 5 lakhs. రేట్ ఎంత గైస్? రేట్స్ ఏమైనా చెప్పాడా? అన్నిటి కామన్ రేట్స్ అయినా సర్వీసెస్కి గూడ్స్కి. ఇది సర్వీసే కాబట్టి మనకి 9% కామా 9%. కమిషనింగ్ సర్వీస్ హౌ మచ్? 45,000. సేమ్ జిఎస్టీ నెంబర్ కాబట్టి మన ట్యాక్సిబుల్ కాదు. ఇది నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 5,75,000 గూడ్స్. సప్లై ఆఫ్ గూడ్స్ 5,75,000 ఇంటూ ఎంత పర్సంటేజ్ గైస్? 6% కామా 6%. హౌ మచ్? 34,500. 34,500. ప్రొవైడింగ్ వేర్ హౌస్ సర్వీస్ ఏంటి? ఎగ్జామ్టెడ్. ఇంకేం లేవు కదా అవుట్పుట్ సర్వీసెస్ గైస్ మనకి. వేర్ హౌస్ సర్వీసెస్ ఎగ్జామ్టెడ్. దెన్ టెల్ మీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత? 97,500. 97,500. స్టెప్ 1. స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి? సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. రిసీవ్డ్ కార్ రెంటల్ సర్వీస్ ఫ్రమ్ కార్మెన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కార్ రెంటల్ గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను కదా గైస్. సార్ చెప్పాను కదా గైస్ ఇప్పుడే. అట్టంటారు. ఇంట్రాస్టేట్ సప్లై, ఇంట్రాస్టేట్ పర్చేజెస్ చేసాం కదా గైస్ మనం. ఇంట్రాస్టేట్ గూడ్స్ 7,50,000, సర్వీసెస్ 2,50,000. నెంబర్ 1 ఇంట్రాస్టేట్ గూడ్స్. గూడ్స్ ఎంతకు కొన్నాం? స్టెప్ 2 ఐటీసీ కదా. గూడ్స్ ఎంతకు పర్చేజ్ చేసాం? 7,50,000. 7,50,000 ఇంటూ 6% కామా 6%. హౌ మచ్? 45,000. 45,000. నెక్స్ట్ సెకండ్ ఏంటి? ఇంట్రాస్టేట్ సర్వీసెస్. సర్వీసెస్ 2,50,000. 2,50,000 ఇంటూ ఎంత పర్సంటేజ్ మనకి? 9% కామా 9%. హౌ మచ్? 22,500. నెక్స్ట్ ఇది మనం తీసుకుని ఏదైతే కంపెనీ డైరెక్టర్ పే చేస్తామో అది రివర్స్ ఛార్జ్ కింద మనం ట్యాక్స్ పే చేయాలి కదా. పే చేయాలి. ఓకే, ఫస్ట్ క్రెడిట్ తీసుకుంటాం కదా, పే చేస్తాం కాబట్టి. గివ్ మీ రెస్పాన్స్ గైస్. డైరెక్టర్ ఇన్పుట్ సర్వీసే కదా. డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంతమ్మా? 50,000. ఇంట్రాస్టేట్ అది ఏది చెప్పకపోతే అది ఇంట్రానే కదా. 9% కామా 9%. హౌ మచ్? 4,500. 4,500. ఇంకా అంతే కదా గైస్. క్రెడిట్ వచ్చేది మనకి. డొనేషన్స్ ఇచ్చినా మనకి అదేమి మనకి మనం ఏదో డొనేషన్స్ ఇచ్చినా వాటి ఏం ట్యాక్స్ ఏం మనం పే చేయలేదు కదా. గివ్ మీ రెస్పాన్స్. టెల్ మీ. 72,000. 72,000. స్టెప్ 3 నెట్ ట్యాక్స్ పేయబుల్. ఫస్ట్ ఏం చేయాలి? నెట్ ట్యాక్స్ పేయబుల్లో మనం సిజిఎస్టీ, అసలు ఐజిఎస్టీ లేదు కదా. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఆల్రెడీ మనం చేసి 97,500. 97,500 మైనస్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో నుంచి ఏం లెస్ చేయాలి? మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ సిజిఎస్టీ. ఎంత ఉంది ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఆఫ్ సిజిఎస్టీ? 72,000. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ హెచ్జిఎస్టీ 72,000. ఎంత వచ్చింది గైస్ అమౌంట్? 25,000.
25,500 ప్లస్ నెక్స్ట్ ఏంటి 25,500 25,500 నెక్స్ట్ ఏంటి ఏంటి రివర్స్ ఛార్జ్ కింద మనం ట్యాక్స్ పే చేయాలి కదా క్యాష్లో గుర్తుందా డైరెక్టర్ రెమ్యునరేషన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం హౌ మచ్ 500 4,500 యాడ్ చేయాలి సో దట్ నెట్ ఎంత పేమెంట్ చేయాలి గైస్ మనం క్యాష్లో 30,000 సో 15 మార్క్స్కి ఈ సైజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు గైస్ 15 మార్క్స్కి ఈ సైజ్ అంటే ఇంతకు ఏం లేదు ఏదైనా అదే 1 or 2 అడ్జస్ట్మెంట్స్ యాడ్ చేస్తారు అంతే మనకేమైనా కొత్తగా ఉందా ఏమన్నా ఏం లేదు 1 or 2 అడ్జస్ట్మెంట్స్ యాడ్ చేస్తారు $62 yes Evershine Private Limited GST registered supplier located in Jaipur Rajasthan they are in Rajasthan Evershine Private Limited engaged in taxable supply of packing goods and consultancy service it provide the following details of various activities undertaken in the month of September details of outward supplies they are given outward supplies details supply of goods of 18 lakhs to వైదేవి ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్డ్ పర్సన్ ఆఫ్ ఏ ఉదయపూర్ రాజస్థాన్ ఎక్కడ సప్లై చేశారు వాళ్ళు రాజస్థాన్లోనే కదా సప్లై చేసింది అంటే రాజస్థాన్లోనే సప్లై చేశారు కాబట్టి ఏ సప్లై అవుతుంది ఇంట్రాస్టేటే అండ్ ఫర్దర్ రిసీవ్డ్ 50,000 ఫ్రమ్ వైదేహి ఎంటర్ప్రైజెస్ టువర్డ్ ద ఫ్రైట్ ఛార్జ్ చేసిన అది వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి కదా ఏమవుద్ది గూడ్స్కి ఏ రేట్ అప్లై అవుద్దో ఫ్రైట్కి కూడా అదే అప్లై అవుద్ది ఎస్ఆర్ నో agree to deliver the goods at the next supply of goods worth of 35 lakhs to Kolkata Exim a registered person of a Prajaviraj Uttar Pradesh sorry Prayagraj Uttar Pradesh యూపీలో ఉన్న వాళ్ళకి సప్లై చేస్తున్నారు ఫర్దర్ ఏ అమౌంట్ ఆఫ్ 60,000 చార్జెస్ సపరేట్లీ ఫ్రమ్ కాల్క్ ఎగ్జామ్ అన్ అకౌంట్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసిన మనం దేంట్లో ఇంక్లూడ్ చేయాలి వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి బట్ ఇది ఏ సప్లై అవుతుంది మనకి ఇంటర్స్టేట్ బికాజ్ మనం రాజస్థాన్లో ఉన్న వాళ్ళు ఎవరికి సప్లై చేస్తున్నాం యూపీ వాళ్ళకి సప్లై చేస్తున్నాం 35 lakhs plus 60,000 నెక్స్ట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ టు సన్షైన్ లిమిటెడ్ రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ రాజస్థాన్ డిస్కౌంట్ వర్త్ ఆఫ్ 6 lakhs before discount 6 lakhs further discount of 30,000 which has been given at the time of supply of service and duly recorded in the invoice అన్ని కరెక్ట్గా ఇచ్చారు కదా at the time of supply అంటే ఏం చేయాలి 6 lakhs minus 30,000 డిస్కౌంట్ రెడ్యూస్ చేయాలి కదా అండ్ ఈ సర్వీస్ వాల్యూ ఎంత అవుతుంది 5,70,000 అండ్ మోర్ ఎవర్ విత్ ఇన్ ద స్టేటే కాబట్టి అది ఇంట్రా స్టేట్ సప్లై అవుద్ది డెలివరీ గూడ్స్ వర్త్ ఆఫ్ 2 lakhs టు జీవన్ సొల్యూషన్స్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఎవరు డెలివరీ చేస్తారు రాజస్థాన్లో ఉన్న పర్సన్కి ఆన్ ద డైరెక్షన్స్ ఆఫ్ రఘు ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్డ్ పర్సన్ ఆఫ్ ద ముంబై మహారాష్ట్ర అండ్ ట్యాక్స్ ఇన్వాయిస్ వాజ్ ఇష్యూడ్ బై ఎవర్షైన్ లిమిటెడ్ టు రఘు ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ముంబై ఇది బిల్ టు షిప్ టు కదా బిల్ టు షిప్ టు దీని మీద 2 lakhs మీద ట్యాక్స్ ఉంటుంది ఓకే బిల్ టు షిప్ టులో ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది లొకేషన్ ఆఫ్ థర్డ్ పార్టీ కదా థర్డ్ పార్టీ ఎక్కడున్నాడు ముంబైలో ఉన్నాడు ముంబైలో ఉన్న పర్సన్ యొక్క డైరెక్షన్ వల్లే కదా వెళ్ళింది అండ్ సప్లయర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏమో జైపూర్ రాజస్థాన్ ఎస్ఆర్ నో అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి ముంబై అవుద్ది అదే సప్లై అవుద్ది మనకి ఇంటర్ స్టేట్ సప్లై అవుద్ది
దాని మీద ఏం అప్లై చేయాలి? ఐజిఎస్టీ అప్లై చేయాలి. గుర్తుందా? ప్లేస్ ఆఫ్ సప్లై గురించి అడుగుతున్నాడు ఇక్కడ. ఇవన్నీ ఏంటి? అవుట్వర్డ్ సప్లైస్. నెక్స్ట్ ఏంటి? ఇన్వర్డ్ సప్లైస్. ఇన్వర్డ్ సప్లైస్లో పర్చేజ్ రా మెటీరియల్ గూడ్స్ వర్త్ ఆఫ్ 20,000 ఫ్రమ్ పీక్వేర్ లిమిటెడ్, ఏ జిఎస్టీ రిజిస్టర్ లొకేటెడ్ ఇన్ కాన్పూర్, యూపీ దగ్గర నుంచి గూడ్స్ కొన్నా. గూడ్స్ వర్త్ ఆఫ్ 1 lakh అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రజెంట్ వర్ నాట్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద మంత్. టోటల్ 20 lakhs వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నాం, బట్ 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ మనం రిసీవ్ చేసుకోలేదు. అంటే ఏమవుద్ది మనకి? ఓన్లీ 19 lakhs మీద పే చేసిన దాని మీద క్రెడిట్ వస్తుంది. అండ్ ఏం పే చేస్తాం? 19 lakhs మీద మనం ఐజిఎస్టీ పే చేస్తాం, బికాస్ వీఆర్ పర్చేజింగ్ గూడ్స్ ఫ్రమ్ యూపీ. పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫర్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ 2 lakhs ఫ్రమ్ ఎంపీక్యూ ప్రైవేట్ లిమిటెడ్, ఏ జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. కంపెనీ హ్యాస్ క్లెయిమ్ డిప్రిషియేషన్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అట్ 1961 ఆన్ ఫుల్ వాల్యూ. ఫుల్ వాల్యూ మీద మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తే మనకు ఐటీసీ రాదు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిటే రాదు కదా అసలు. ఏ కంపెనీ పర్చేజ్ ఎ ట్రక్, ఏం పర్చేజ్ చేస్తారమ్మా? ట్రక్ వర్త్ ఆఫ్ 15,000 ఫ్రమ్ రిజిస్టర్డ్ డీలర్ ఇన్ రాజస్థాన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే కొన్నారు. ట్రక్ కొంటే క్రెడిట్ వస్తుంది. అదేమొస్తుంది? సిజిఎస్టీ ప్లస్ హెచ్జిఎస్టీ పే చేస్తారు. అది మనకి ఏమొస్తుంది గైస్? క్రెడిట్ వస్తుంది. పర్చేజ్డ్ కార్ సీటింగ్ కెపాసిటీ 7% కాస్టింగ్ 10 lakhs. కారు కొంటే మనకు క్రెడిట్ రాదు కదా గైస్. ఎస్ఆర్ నో? డైరెక్టర్ అఫీషియల్ యూజ్ కానీ పర్సనల్ యూజ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. 18% కొన్నారు కానీ కారు మీద కొన్నా మనకి ఏం రాదని? క్రెడిట్ రాదు. పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 5 lakhs ఫ్రమ్ డిఈఎఫ్ బిల్డర్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్డ్ పర్సన్ ఆఫ్ రాజస్థాన్, ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ అడిషనల్ ఫ్లోర్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఆఫ్ ఎవరెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనం ఏదైనా గూడ్స్ కొన్నాం, దేనికోసం? కన్స్ట్రక్షన్ సర్వీస్ కోసం. ఏమైనా ఇన్వర్డ్ సప్లైస్ తీసుకున్నా రాదు కదా. వేరే ఎవరి కోసం? ఓన్ పర్పస్కి రాదు, కానీ అదర్స్కి కన్స్ట్రక్షన్ చేస్తే వస్తుంది కదా క్రెడిట్. బట్ ఎవరి కోసం చేస్తున్నారు? అడిషనల్ ఫ్లోర్ మన కోసమే చేస్తున్నారు. దీని మీద కూడా మనకేం రాదు? క్రెడిట్ రాదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత చెప్పాడు మనకి? సెప్టెంబర్లో 20,000 సిజిఎస్టీ, 50,000 ఎస్జిఎస్టీ, 75,000 ఐజిఎస్టీ. Guys, understood? Give me response. Chadama. Step number 1. End step number 1. Output tax liability. CGST, HGST, IGST. Chapter 1 by 1. సప్లై ఆఫ్ గూడ్స్ ఎంతమ్మా? సప్లై ఆఫ్ గూడ్స్ 18 lakhs. సప్లై ఆఫ్ గూడ్స్ 18 lakhs. ఎవరు సప్లై చేస్తాం? వైదేవి. ఏమిటిది? సేమ్ స్టేట్ కదమ్మా మనకి, ఇంట్రా స్టేట్. 18 lakhs ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 2, 18,50,000. జిఎస్టీ రేట్ ఎంత గైస్? గూడ్స్కి ఎంత చెప్పాడు ఇక్కడ రేట్? 9%ఏనా? గూడ్స్కి సర్వీస్కి రెండింటికి ఒకటేనా? 9% కామా 9%. హౌ మచ్? 1 lakh 1,66,500. సెకండ్, సప్లై ఆఫ్ గూడ్స్ 35 lakhs ప్లస్ 60,000. రెండు యాడ్ చేయాలి కదా, ఇంటర్ స్టేట్ కదా ఇది. ఎంత మనం 36,10,000. ఎంత? 35,60,000. సారీ, 35,60,000 ఇంటూ 18%. 6,40,800. డిస్కౌంట్ ఇస్తే రెడ్యూస్ చేయాలి కదమ్మా. రాజస్థాన్లోనే కదా, అది ఇంట్రాస్టేటే కదా. ఇంట్రాస్టేట్ సర్వీసెస్ అనుకుంటా కదా అది. సర్వీసెసా గూడ్సా? సర్వీసెస్. 5 lakhs 7, 6 lakhs minus 30,000 into 9%, 9%.
51,300, 51,300. నెక్స్ట్ ఇంటర్స్టేట్ కదమ్మా, ఇది బిల్ టు షిప్ టు అని చెప్పాం కదా. ఎంత వాల్యూ సప్లై చేసాం, అది 2 lakhs. 2 lakhs into 18%. How much? 36,000. How much? 17,000? 2,17,800. IGST? 76,800. ఇది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. నెక్స్ట్ స్టెప్ 2 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. Step 2 input tax credit. So coming to input tax credit, CGST, SGST, IGST. ఎక్కడి నుంచి కొన్నాం గూడ్స్ అనేది? యూపీ నుంచి. యూపీ నుంచి అంటే మనకి ఏమొస్తుంది, మనకి IGST పే చేస్తాం కదా. ఇంటర్ స్టేట్ ఎంత కొన్నాం? ఇంటర్ స్టేట్ 20 lakhs కొన్నాం. 1 lakh గూడ్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇంటూ 18%. హౌ మచ్? 3,42,000. సెకండ్ మిషనరీ కొన్నాం, క్రెడిట్ రాదు. ట్రక్ కొన్నాం, క్రెడిట్ వస్తుంది కదా. ఎంత కొన్నాం? ట్రక్ మీద 28%, రాజస్థాన్లోనే కొన్నాం. ట్రక్ 15 lakhs ఇంటూ 9%, 14%, 14%. How much? 2,10,000, 2,10,000. నెక్స్ట్ ట్రక్ తర్వాత నెక్స్ట్ ఏంటి? ట్రక్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ కారు క్రెడిట్ రాదు కదా గైస్. అండ్ ఇంక వీటికి ఏమి రాదు. ఈవెన్ బిల్డింగ్ మెటీరియల్ కొన్నా క్రెడిట్ రాదు ఓన్ కన్స్ట్రక్షన్కి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు 20, 50, 75,000. 20, 50,000, 70,000 అంతేనా? 75,000. దేనికి చెప్పమ్మా? ఎంత గైస్? 2,20,000, 2,30,000, 3 lakh, 4 lakh, 17,000. Step 3 net tax payable. CGST, SGST, IGST. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఏమున్నాయి? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ మనం క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ 2,17,000, 2,17,800, 2,17,800, 2,17,800. IGST ఎంత? 6,76,800 మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ IGST. IGST మొత్తం ఇచ్చేద్దాం 4,17,000 IGST కింద. నెక్స్ట్ ITC ఆఫ్ CGST 2,30,000 minus ITC of SGST. SGST it is 2,60,000. అక్కడ అంత లేదంటావా గైస్? కూర్చోండి. 2,17,800. ఇక్కడ కూడా చాలా ఎక్కువే ఉంది ITC. 2,17,800. ఒక నిమిషం, ఇక్కడ దీన్ని IGST పే చేయడానికి యూజ్ చేయొచ్చు కదా. ఎంత ఉంది ఇంకా బ్యాలెన్స్? 12,200.
నెక్స్ట్ ఇంకా హెచ్జిఎస్టీ ఎంత ఉంది బ్యాలెన్స్? 42,000 యూజ్ చేద్దామా? మొత్తం యూజ్ చేయొచ్చా? 42,200. సో యూజ్ చేస్తే సిజిఎస్టీ నిల్ పే చేయలేదు, హెచ్జిఎస్టీ పే చేయలేదు. ఐజిఎస్టీ ఎంత పే చేయాలి? 5,400 పే చేయాలి. గైస్ అండర్స్టూడ్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 63. జస్ట్ మనం 1 అవర్ అయినా డిస్కస్ చేసింది. గైస్